వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మంచు విష్ణు బర్త్డే సందర్భంగా ఆయన జీవితంలో ఉన్న కొన్ని ముఖ్యమైన విశేషాల గురించి చెప్పుకుందాం. మంచు విష్ణు తనలో మోహన్ బాబు గారిలో ఉన్నటువంటి ఒక కామెడీ టింజ్ ఉంది. చక్కని అంటే ఆయన మీద కామెడీ సినిమాలు, యాక్షన్ సినిమాలు ప్లాన్ చేసుకుంటే కామెడీ నెక్స్ట్ రొమాన్స్ ఉంటుంది, తర్వాత యాక్షన్ ఉంటుంది సందర్భానుసారంగా. అయితే కామెడీతో నడిచేటువంటి కథల్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ కామెడీతో నడిచే కథల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు మంచు విష్ణు. ఒకటి తర్వాత మార్చిన తర్వాతే కొంచెం ఆయన కథల విషయంలో జాగ్రత్త పడితే బాగుండు అని అనిపించింది అన్నమాట. ఏ సినిమాకైనా ఏ నటుడైనా ఎంత కష్టపడినప్పుడు కూడా కథలో పటుత్వం లేకపోతే ఎవరు ఏం చేయలేరండి. కథలో పటుత్వం ఉండాలి. కథే ఆత్మ, కథే ప్రాణం ఏ సినిమాకైనా. అంటే ప్రాణాధారమైన కథల విషయంలో వీళ్ళు ఎందుకో సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదనిపించింది. తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి కన్నప్ప సినిమా మాత్రం మంచు విష్ణుకి జీవన మరణ సమస్య అవుతుంది ఎలాగైనా. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మక చిత్రం, మంచు ఫ్యామిలీలోనే ప్రతిష్టాత్మక చిత్రంగా చెప్పుకోవచ్చు అన్నమాట. పెదరాయుడు సినిమాని ఎలా చెప్పుకుంటారో వీళ్ళు, అలాగే ఇక్కడ కన్నప్ప సినిమాలు కూడా అలాగే చెప్పుకోవాలండి. కన్నప్ప సినిమా అన్నది మళ్ళీ కృష్ణరాజు గారు ప్రభాస్తో తీద్దాం అనుకున్న సినిమా అన్నమాట. అటువంటి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ని వీళ్ళు సినిమాగా చేసి డబ్బుకి వెనకాడకుండా చాలా బాగా ఖర్చు పెట్టి సినిమా పూర్తి చేసుకుంటారు. ఇప్పుడు ప్రమోట్ చేసుకునే అంటే ఆ ప్రయత్నాల్లో ఇక్కడ శివునికి సంబంధించిన ఆలయాలన్నీ కూడా తిరుగుతూ వస్తున్నారు. ఇది ప్రోపగండాలో ఒక భాగమే అనుకుంటాను. అయితే ఈ సినిమా మాత్రం ఆయనకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఆ నటుడిగా కూడా పరిపూర్ణమైన నటుడిగా పేరు తెచ్చుకుంటాడు ఈ సినిమాతో. అరకొరగా కాకుండా ఇంటిగ్రేటెడ్ ఆర్టిస్ట్, మెచ్యూర్డ్ ఆర్టిస్ట్గా అవార్డు కూడా గెలుపొందుతాడు. ఈ సినిమా అంటే శివుడికి ప్రాధాన్యత ఉన్నటువంటి చాలా కంట్రీస్లో బాగా ఆడుతుందని నేను నమ్ముతాను అనమాట. అక్కడ ఆ కంట్రీస్లో కూడా ప్రమోట్ శివుడికి ఎక్కడైతే ప్రాతినిధ్యం ఉందో ఆ కంట్రీస్లో ఈ సినిమాని ప్రమోట్ చేసేటువంటి విధంగా చూస్తారండి. డెఫినెట్గా మంచు విష్ణు ఈ సినిమా తర్వాత మంచి స్టార్డము, ఒక గ్లోబల్ స్టార్గా కూడా పేరు తెచ్చుకుంటాడు అన్నటువంటి నమ్మకం కలుగుతుంది కొన్ని ఆ పిక్స్ చూస్తుంటే. మళ్ళీ టీజర్ రానే వస్తుంది కనుక ఫుల్ ప్లెజ్డ్గా నేను తప్పకుండా నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తాను. మోహన్ బాబు గారు కూడా ఇది గమనించాలి. ఎందుకంటే కష్టపడి చేసింది ఎప్పుడు కూడా సిన్సియర్ ఎఫర్ట్ నెవర్ ఫెయిల్స్. సిన్సియర్గా మీరు ప్రయత్నం చేశారు కనుక విజయం తథ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.